మరి ఏమీని అమ్మా ఆ పొలాలని? మీ నాన్న ఉన్నాడు కదా, మీ నాన్న తాగిన మొత్తులో మొత్తం ఎకరాలన్నీ అమ్ముకుంటూ పోయిండు. పోనీలే అమ్మా, మళ్ళీ మనం తిరిగి సంపాదించుకుందాం. నాన్న ఎన్ని రోజులు నువ్వు ఏం సంపాదించి పెట్టావమ్మా అని అడుగుతుందని భయం వేసింది నాన్న. కానీ హాస్టల్ పోయినా కానీ మళ్ళీ సంపాదించుకోవచ్చు అన్నా నాన్న. చాలా మాట నాకు నాన్న. అదే అమ్మా, మనకే ఆస్తులు అంటే ఈ భూమి, ఈ ఇళ్ళు, ఈ బంగారం కాదే. ఈ ప్రపంచం మొత్తం నన్ను వదిలేసినా నువ్వు నా వెనకాలంటే చాలమ్మా. అదే నాకు ఆస్తి, కొండంత ఆస్తి అమ్మా. అమ్మా, నేను అన్నీ కోల్పోయినా, నాకేమీ లేకపోయినా సరే నువ్వు నా తల మీద చేసి నానా అంటే చాలమ్మా. ఆ ఒక్క ధైర్యం ఉంటే చాలమ్మా. నాకు నీకు మాట ఇస్తున్నా, నేను ఏ రోజుకైనా గొప్ప అవుతానే. చూస్తా ఉండు, ఈ ఎండకి వానకి తడిచి నువ్వు పడుతున్న కష్టం నేను చూస్తున్నా. కానీ ఏదో రోజు నీకంటే ఒక ఇల్లు కట్టి ఆ ఇంటికి నేను మహారాణి చేస్తానే. ఆపు, నీ ఎత్తులన్నీ ఆపరా. ఆపు, నీ ఎత్తులు ఎందుకు చెప్తున్నావు? ఆపు. మీ నాన్న అట్ట చెప్పే నేను చిన్నతనంలో వదిలేసిపోతే ఇలా కష్టపడి రూపాయి పోగేసి నేను ఇన్ని కష్టాలు పడుకుంటే నేను దాక్కుంటూ వస్తున్నా. వదిలేసి వెళ్ళిపోయింది. కష్ట సుఖాలన్నీ చూసుకుంటూ వస్తున్నా. ఎంతవరకు నేను బాధపడుకుంటుంది.